చేసిందే ఇవాళ విషయం కాదు ఇది. 2014 విషయం చెప్తున్నాను నేను. 2014 సంతోష్ రికార్డ్స్ ఇప్పుడు చెప్పడు అసెంబ్లీ రికార్డ్స్ ఇది ఇవాళ ఒకరి గురించి మాట్లాడతలేను బాబు. కమ్మి వంశీ నేను ఒకరి గురించి మాట్లాడతలేను నాయన. అప్పుడు వంశీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇదే దానం నాగేందర్ టీడీపీకి వెళ్ళి ఎలక్ట్ అయ్యి కాంగ్రెస్ రాదలుచుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండో రిజైన్ చేయించి ఎలక్షన్ పోయినా గెలవలేకపోయాను. నేను అంటలేను ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. నేను చెప్పడానికి ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. ఎవరైనా రాజ్యాంగ నిబంధనలు అనుకరించాలని చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటి? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నా కొనసాగాలన్నా ఎవరైనా కానీ ఏదైతుందో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మనం ముందుకు పోవాలి. చూడు బాబు, ఏదైనా అంచనాలకు అనుగుణంగా పనులు చేయడం జరుగుతుంది. అంచనాలు లేకుండా ఇది కూడా రూపొందించదు. ఏ టెండర్ అయినా కానీ దానికి ఎస్టిమేట్స్ ఉంటాయి. ఏ టెండర్ అయినా ఎస్టిమేట్ ఉంటుంది. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్సే కానీ లేక ఇప్పుడు మీరు చెప్పేటువంటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్టే ఇది ఏదైతుందో ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బెటర్ గా తీర్చిదిద్దాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక భావంతో ఏదైతుందో దాన్ని రూపొందిస్తున్నారు. యూ మస్ట్ అప్రిసియేట్. అందులో ఏమైనా అవగత పొరపాటు జరిగి ఉంటే యూ కెన్ పాయింట్ అవుట్. కానీ ఏదో అంచనా వ్యయం పెంపుతో ఇంతెందుకు పెరిగిందంటే నాకు లెక్కలేదా? చూడు కాదురా బాబు, దాన్ని ఏమవుతుందంటే అంచనా పెరిగిన కారణం అంటే ఐటమ్స్ యాడ్. ఇప్పుడు ఏ అంచనా కానీ ఏదైతున్నదో మనం ఏ నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాం. దానికి అనుగుణంగా అంచనాలు చేస్తాం. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే ముందు రూపొందించినటువంటి ఒక నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కొన్ని నిర్మాణాలు యాడ్ చేస్తారు. ఇప్పుడు సెక్రటేరియట్ మన తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం చేసింది. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం ఆరంభంలో దాని అంచనా ఎంత ఉండే? నిర్మాణం పూర్తి అయినాటికి ఎంత అయింది? తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్నది, ఆరంభంలో దాని అంచనా ఎంత ఉండే? నిర్మాణం పూర్తి అయినాటికి ఎంత అయింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందే, నిర్మాణ ఆరంభంలో ఎంత ఉండే? ఇవాళ ఏదైతుందో అది ఇవాళ పూర్తి అయినాటికి ఏదో మీ లెక్క ప్రకారం ఎంత పెరిగింది? 36,000 కోట్ల నుండి 1,20,000 కోట్లు పెరిగిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో 36,000 కోట్ల నుండి 1,20,000 కోట్లు పెరిగింది. 3 టైమ్స్ మోర్ దాన్ డబుల్. మీరు అంచనా వ్యయం పెరుగుటానికి మనం గమనించాల్సింది ఏంటి అంటే వాట్ ఆర్ ది ఐటమ్స్, దానికి నిర్మాణం ముందు ఏం చేయగలుగుతారని భావించిండ్రు, ఇప్పుడు దానికి ఏం నిర్మాణం చేస్తుండ్రు, అవి గమనించినప్పుడు ఏదైతుందో ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చిందనేది మనం బయటకు వస్తుంది. నువ్వు అది చూడకుండా ఏదైతుందో అప్పుడు 100 కోట్లకు అయితే చెప్పాను, ఇప్పుడు 200 కోట్లు అవుతున్నాయని చెప్పారంటే మన సెక్రటేరియట్ దానికి ఉదాహరణ. 70 కోట్లతో మొదలుపెట్టిండే. మన కళ్ళ ముందర రోలవాకు 150 కోట్లకు పోయింది. మన కళ్ళ ముందర రోలవాకు ఆధునీకరణ ఏదైతుందో 60 కోట్లతో మొదలుపెట్టింది. ముందు మంజూరి 60 కోట్లు, 150 కోట్లకు పోయింది. ఏమంటావు మరి? 60కి 150 వచ్చేసరికి 90 కోట్లు పెరిగింది. ఆ 90 కోట్లు ఎడవేనే మరి మిషన్ భగీరథ. ఇన్ని అంట్లు ఉంటాయి బాబు. కాబట్టి ఏదైతుందో మీరు ఏం లేదు ఇంత పెరిగింది ఎట్లా అని చెప్పా, నా స్థాయి నాది కాదు బాబు. కాదు, నేనేమంటున్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వ్యతిరేకించిన అని చెప్పి ఒక్క నిమిషం. నేనేదైతుందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వ్యతిరేకించలేదు. నేను చట్ట నిబంధనలు అమలు చేయాలని చెప్పాను. దయచేసి గుర్తు తెచ్చుకో నువ్వు. వాట్ ఐ సెడ్ వాస్ ఈజ్ టు గో బై ది కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్. ఒక చట్టసభకి ఎంపికైనటువంటి ఒక సభ్యుడు ఎవరే గాని, నేను ఇవ్వాలి కాదు నాన్న, 2014లో 2014 యూ టేక్ అవుట్ ది రికార్డ్స్. ఐఎమ్ టెల్లింగ్ 2014 గా యూ టేక్ అవుట్. ఇదే మిత్రుడు చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య కాల యాదయ్య పార్టీ మారినప్పుడు ఏదైతున్నదో ఐ వాజ్ ది పర్సన్. జానారెడ్డి గారు ఏదైతుందో ఆ దినము ఢిల్లీ పోయింది ఎందుకో లీడర్గా. నేను డిప్యూటీ లీడర్ ఉన్నా. ఐ వాజ్ హెడింగ్ ది
పార్టీ. నేను ప్రొటెస్ట్ చేయడమే కాదు, వాకౌట్ చేసి వి లెడ్ ర్యాలీ టు ది గవర్నర్. వంశీ రికార్డ్స్ ఉన్నారా నాన్న? ఇవాళ ఈ నువ్వు చెప్పే మనిషి కోసం నేను మాట్లాడతలేను. నేను చట్టం గురించి మాట్లాడుతున్నా, నిబంధనల గురించి మాట్లాడుతున్నా. ఎవరైనా మారుస్తున్నా, పార్టీ మారు తప్పటలే. నేను పార్టీ మారడానికి ఏదైతే నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు అనుకరించాలి. ఎవరు చెప్పినా చట్టం అనేది. ఆ నిబంధనలు అనుకరించకుండా ఏదైతే ఉందో నేను ఏదైనా చేస్తాను చెప్పంటే, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా బాబు? ఇంత పెద్ద రిపీటెడ్ పేపర్ నీది. మరి ఏమన్నావు? సబ్జెక్టు ఎంక్వైరీ. వాళ్ళు ఏదైతే ఉందో మన దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉన్నది బాబు, పారదర్శకత ఉన్నది. ఎక్కడ అవినీతికి ఆస్కారం ఉన్నట్టయితే విచారణకు అవకాశం ప్రతి కాడ ఉన్నది. సింపుల్ సీసీ రోడ్ చేస్తేనే విజిలెన్స్ రిపోర్ట్ లేకుండా పేమెంట్ కాదు. సింపుల్ సీసీ రోడ్ నిర్మాణం చేస్తే విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ లేకుండా పేమెంట్ కావడానికి అవకాశం లేదు. అంత పెద్ద నిర్మాణం లోపల ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక విచారణ, దానికి క్వాలిటీ చెకప్ లేకుండా, అంచనాలు దాన్ని పరిశీలించకుండా పెరుగుతుంది అని చెప్పి అనుకుంటే ఎట్లా బాబు? దయచేసి ప్రతిపక్షం అంటే డెఫినెట్లీ యూ కెన్ పాయింట్ అవుట్, కానీ ఏదైతుందో మీరు లేవనెత్తేటువంటి అంశం ముందుగా ఏదైతుందో గతంలో ఏ విధమైనటువంటి ఒక అంచనాలు ఉండే, ఏ విధమైనటువంటి ఒక నిర్మాణం ఉండే, ఇవాళ ఏ నిర్మాణం చేయదలుచుకున్నారు. ఒక బడి ఏదైతుందో 10 లక్షల నిర్మాణం అయితే ఒక తరగతి గది, అదే తరగతి గది ఏదైతుందో 50 లక్షలకి. నేను నా సింపుల్ ఉందే నా ఇల్లు, ఈ ఇంటి నిర్మాణం కావాలంటే ఏదైతుందో సదరు బడుకు 1000 రూపాయలు అవుతుంది. ఈ ఇంటి నిర్మాణం కావాలంటే ఎంతకైతుంది? సదరు బడుకు 1000 రూపాయలకి అవుతుంది. ఎవరైనా పెదవంశం ఏటుంటూ కట్టుకోవాలనుకుంటే 1,00,000 రూపాయలు చదువు అడుగు కట్టుకుంటాడు. ఏటుంటాడు, సారీ, ఎవడన్నా ఉన్నోడు పెట్టుబడిదారుడు బిడ్డ, నువ్వు కాదు. ఎవడన్నా పెట్టుబడిదారు కట్టుకుందాం అనుకుంటే నాకు 1000 రూపాయలకి 5 1,00,000 రూపాయలకి అవుతుంది. దానికి ఏముంది చెప్పేది? ఈ ఇంటికి 1000 అయింది, ఆ ఇంటికి 1,00,000 అయిందంటే అది శిక్ష. ఊరికే బట్టగాల్చి బీదేయడం కాదు. ప్రతిపక్షం అంటే బట్టగాల్చి బీదేయడం కాదు. ఆ పని అందరు చేస్తారు. హరీష్ రావు గారు లాంటి అనుభవజ్ఞుడు అట్లా మాట్లాడకూడదు. ఏదో నిబంధనలు మాట్లాడుతున్నా, అదే మాట్లాడుతున్నా. నువ్వు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎన్ని నిర్ణయం తీసుకోవచ్చు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా ఏ నిర్ణయం తీసుకోవచ్చు. ఇవాళ ఏదైతుందో మిత్రుడు కేశవరావు గారు ఉన్నారే, ఆయన రాజ్యసభ సభ్యుడితో ఏదైతుందో రాజీనామా చేసిండే కేశవరావు గారు. బిఫోర్ ఈ జాయినింగ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసి కేశవరావు గారు. నీకు దేశంలో ఎన్ని ఉదాహరణలు చెప్పుకుంటాం ఇట్లా? ఎవరైనా రాజ్యాంగ నిబంధనల గురించి మాట్లాడుతూ చర్చిస్తాం. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా ఎన్ని నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు ఏమొస్తుంది? సరే, ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే, ఆమె నిజంగానే పార్టీ మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం. ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి. ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారదలుచుకుంటే ఆమె ఇష్టం, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది. కానీ పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను. లేని మాట అబద్ధం మాట. అరే ఆమెనే మారుతుంది అనుకోండి. ఏంటి ఎమ్మెల్యే అంటే ఇట్లా అంగట్ల సరగ అనుకుంటున్నా ఏంది ఎమ్మెల్యే రావడానికి? కవిత గారు ఏదైతే ఉందో, బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెడ్ యాజ్ లీడర్. బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెడ్ యాజ్ లీడర్. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ చెప్పండి, నేను వారిని అట్లా మనము భావించడం సరి అయిందని చెప్పి నేనే తనుకోని. వాళ్ళకి అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. అభిప్రాయాలు కలిగి ఉండడం సహజం రాజకీయంగా. వారికి కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. ఆమె భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేది మాత్రాన్ని పార్టీలు మాత్రం చెప్పని భావించడం కూడా సరి అయిందని చెప్పి నేనే తనుకోని అంటున్నాను.